హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతున్నామంటే యూట్యూబ్ ఛానల్ యొక్క సిల్వర్ ప్లే బటన్ ఎలా అప్లై చేయాలని స్టెప్ బై స్టెప్గా చూద్దాం. లాస్ట్ వీడియోలో సిల్వర్ ప్లే బటన్ రిడెంప్షన్ కోడ్ ఎలా తీసుకోవాలని చూసాము. ఈ వీడియోలో మనం సిల్వర్ ప్లే బటన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. కోడ్ మీ మెయిల్కి లాస్ట్ వీడియోలో చేసిన వీడియో ఉంది, ఆ కోడ్ అందులోనే తీసుకోవచ్చు. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో ఫాలో చేసుకోండి. ఇప్పుడు నేను కోడ్ కాపీ చేసి రీడమ్ అవార్డ్ అని ఉంటుంది, క్లిక్ చేశాను. సో ఇప్పుడు లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. లోడ్ అయిన తర్వాత సిల్వర్ క్రియేటర్ అవార్డ్ అని ఉంటుంది. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ నేమ్ అని అడుగుతున్నారు. మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ను కాపీ చేసి పేస్ట్ చేసుకోండి, లేదంటే టైప్ చేసుకోండి క్లియర్గా, ఎటువంటి మిస్టేక్ లేకుండా. ఇప్పుడు మనం ఛానల్ నేమ్ని ఎంటర్ చేసుకున్నాం. ఛానల్ నేమ్ని ఎంటర్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ అని ఉంటుంది, లాంగ్వేజ్ ఫర్ క్రియేటర్ అవార్డ్ ఉంటుంది లెటర్. లాంగ్వేజ్ని చూస్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇంగ్లీష్ అనేది చూస్ చేసుకుందాం. ఇంగ్లీష్ అనేది చూస్ చేసుకున్న తర్వాత అప్రూవ్ అండ్ చెక్అవుట్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇప్పుడు నేను అప్రూవ్ అండ్ చెక్అవుట్ క్లిక్ చేశాను. కన్ఫర్మేషన్ పాపప్లో వస్తుంది, అప్రూవ్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత క్రియేటర్ అవార్డ్లో మనకు షిప్పింగ్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి, కన్ఫర్మ్ చేసుకోండి. సెకండ్లో మళ్ళీ రీటైప్ అనేది చేసుకోండి. మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్లో మీ ఈమెయిల్ అడ్రస్ని కాపీ చేసి పేస్ట్ చేసేయండి. కరెక్ట్గా ఉందో చూసుకోండి. కంట్రీ చూస్ చేసుకోండి. మనం ఇండియాలో ఉన్నాము కాబట్టి ఇండియా, మీ ఏ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీ చూస్ చేసుకోండి. తర్వాత మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటుంది, మీ ఆధార్ కార్డులో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటుంది, ఇచ్చేయండి. కంపెనీ అవసరం లేదు, ఏం టైప్ చేసుకునే అవసరం లేదు. మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేసిన తర్వాత స్ట్రీట్ అడ్రస్ అని అడుగుతున్నారు. అడ్రస్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి. మీ పేరులో నేమ్ ఇచ్చింటారు చూడండి, ఫస్ట్లో ఉండేది లాస్ట్ నేమ్, సెకండ్లో ఉంది ఫస్ట్ నేమ్. దాంట్లో ఎలా ఇచ్చారో అలా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్ అడ్రస్ అడుగుతున్నారు, మీ డోర్ నెంబర్ ఇచ్చేయండి. మీరు ఏ షిప్మెంట్కి అడ్రస్ ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేయండి, ఓకేనా. ఇప్పుడు డోర్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, ఏ మండలంలో ఉన్నారు అనేది, టోటల్గా మీరు ఏ డిస్టిక్లో ఉన్నారు, ఏ సిటీ అనేది క్లియర్గా అనేది ఇచ్చేయండి. స్టేట్ ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ ఉంటే తెలంగాణ, లేదంటే తమిళనాడులో ఉంటే తమిళనాడు, లేదంటే ఆంధ్రాలో ఉంటే ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చేయండి. కర్ణాటకలో ఉంటే కర్ణాటక అని ఇచ్చేయండి. పోస్టల్ కోడ్ ఉంటుంది, పోస్టల్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. మీ ఆధార్ నంబర్ లేదా పాన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు నేను అడ్రస్ అన్ని టోటల్గా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత పాపప్ వస్తుంది, అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది. అడ్రస్ వెరిఫికేషన్లో చూస్ ఒరిజినల్ అడ్రస్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. డాట్ ఉంటుంది, ఆ డాట్ను మనం క్లిక్ అనేది చేసుకుందాం. అడ్రస్ కరెక్ట్గా ఉందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం కన్ఫర్మ్ ఇచ్చేసాం. కన్ఫర్మ్ ఇచ్చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసాం, ఐ కన్ఫర్మ్ ఉంటుంది, క్లిక్ చేయండి. సో కన్ఫర్మేషన్ క్లిక్ చేసిన తర్వాత అప్రూవ్ ఇచ్చేయండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఇచ్చేసాం కదా, ఆధార్లో ఉన్నట్టు ఇచ్చేసామని చెప్పేసి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ అడ్రస్ అన్ని షో అవుతుంది, క్లియర్గా చెక్ చేసుకోండి. మీ పేరు, అడ్రస్, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ అడ్రస్, మీరు ఏ డీటెయిల్ ఇచ్చారో ఆ డీటెయిల్ ఉంటుంది. ప్లేస్ ఆర్డర్ ఉంటుంది, ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేసే ముందు చెక్ చేసుకోండి. సో షిప్మెంట్కి ఎటువంటి ఛార్జెస్ అనేది 0 ఛార్జ్, ఫ్రీ షిప్పింగే మీకు వస్తుంది, ఓకేనా. సో ప్లేస్ ఆర్డర్ ఉంటుంది, ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేసి పాపప్లో ఐ సర్టిఫై దట్ ఎంటర్డ్ మై నేమ్ ఉంటుంది. మీ లీగల్ నేమ్ ఎంటర్ చేసుకోండి. మీ పాన్ కార్డులో ఎలా ఉందో, లేదంటే ఆధార్ కార్డులో ఎలా ఉందో లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసుకొని అప్రూవ్ ఇచ్చేయండి. సో అప్రూవ్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మనకు నెక్స్ట్ స్టెప్ అనేది వెళుతుంది. ఇప్పుడు చూడండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్ అని ఉంటుంది. సో ఆర్డర్ అనేది ప్లేస్ అనేది చేసేసాము, ఆర్డర్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, సిల్వర్ ప్లే బటన్ మనం అప్లై అనేది చేసేసాము. సో నెక్స్ట్ వీడియోలో మనం కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం సిల్వర్ ప్లే బటన్ అప్లై అనేది చేసేసాము, సబ్మిట్ అయ్యింది సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ వీడియోలో మనం కేవైసీ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఆ వీడియో నేను అప్లోడ్ అనేది చేయబోతున్నాను, అందులోనే మీరు చూసి ఫాలో చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, సిల్వర్ ప్లే బటన్ ఎలా అప్లై చేయాలని. ఇన్ కేస్ మీకు సిల్వర్ ప్లే బటన్ అప్లై చేయడానికి రాకపోతే నేను కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో, అబౌట్ సెక్షన్లోను, తర్వాత ఛానల్ బ్యానర్లోనూ ఉంది, గుర్తుంచుకోండి. పెయిడ్ సర్వీస్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.